మంచిది. ప్రియమైన దేవుని వారలారా, ప్రభువుని బట్టి వందనాలు. దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అలాగే ఈరోజు ఒక అంశాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం ఇలా రాయబడి ఉంది. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము అని వాక్యం తెలియపరుస్తుంది. అయితే అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి చెప్తున్న మాట ఇది. అపోస్తులైన పౌలు ఎఫెసులో తిమోతిని విడిచి మాసిదోనియాకు వెళ్తున్నప్పుడు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. ఆ ఎఫెసులో తిమోతి సేవకుడిగా ఉన్నాడని మనకు తెలుసు. అయితే ముఖ్యంగా మొదటిది ఏంటంటే యవ్వనం. అప్పటికి తిమోతి చాలా యవనస్తుడు. యవన కాలంలో దేవుని యొక్క పరిచర్యను చేస్తున్న తరుణంలో ముఖ్యంగా అపోస్తులైన పౌలు అతని యవ్వనాన్ని బట్టి కొన్ని మాటలు తెలియపరుస్తున్నాడు. యవ్వనమును బట్టి నిన్నెవడు తృణీకరింపనీయకము అని వాక్యం చెలవిస్తుంది. నిజంగా యవ్వన కాలంలో చాలామంది రకరకాల పనులు చేస్తుంటారు. యవ్వనాన్ని బట్టి చాలామంది చెడిపోతుంటారు. అయితే యవ్వన కాలం చాలా ప్రాముఖ్యమైనది. మనిషి జీవితంలో యవ్వన కాలం చాలా ప్రాముఖ్యమైనది. యవ్వన కాలంలో సరైన రీతిగా ఎవరైతే తన జీవితాన్ని కట్టుకుంటారో వారి జీవితం ఒక ఎవరెస్ట్ శిఖరంలా ఉంటుంది. అదే యవ్వన కాలంలో తన జీవితాన్ని సరిగ్గా కట్టుకోకపోతే అది ఒక ఆకోరు లోయ లాంటిది కదండి. ఆకోరు లోయ అంటే మనందరికీ తెలుసు. ఆకోరు లోయ బాధ లోయ, చాలా అగాధమైన లోయ అది. అక్కడ ఆకాను చేసిన తప్పిదాన్ని బట్టి యూదులందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తనను రాళ్లతో కొట్టిన ప్రదేశం ఆకోరు లోయ. అంత బాధాకరమైన లోయని ఆకోరు లోయ అని పిలుస్తారు. ఈరోజు యవ్వన కాలంలో ఎవరైతే తమ జీవితాన్ని సరిగ్గా కట్టుకోకపోతే జీవితాంతం కూడా అలాంటి బాధను, శ్రమలను అనుభవించవలసి వస్తుంది. అలాగే ఎవరైతే యవ్వన కాలంలో తన జీవితాన్ని చక్కగా మలుచుకుంటారో వారిది ఎవరెస్ట్ శిఖరం. మనందరికీ తెలుసు, హిమాలయాల్లో అన్నిటికన్నా ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ శిఖరం. అలా నిజంగా యవ్వన కాలంలో తమ జీవితాన్ని కట్టుకుంటే అందరి చేత అలాగా ఘనంగా ఎంచబడతారు, అలా పొగిడించుకుంటారు. వారి జీవితం ఎంతో ఆహ్లాదకరంగా, ఆనందంగా ఉంటుందని ఈరోజు అపోస్తులుడైన పౌలు తిమోతిని హెచ్చరిస్తున్నాడు. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము. కొంతమంది యవనస్తులు చేసే పనుల గురించి కొంతమంది చెప్తుంటారే పోరా అన్నట్టు తీసిపాడేస్తుంటారు. ఎందుకంటే వారు ఒక బాధ్యతారహితంగా జీవిస్తుంటారు. యవ్వన కాలంలో వాళ్ళు ఏం చేస్తుంటారో వాళ్ళకే తెలియదు. ఇది తప్ప ఒప్ప అని గ్రహింపలేని స్థితిలో ఆ యవ్వనం అలాగా ఉరికిస్తుంటుంది వాళ్ళని. అలాంటి సమయంలో ఎవ్వడో కూడా తన యవ్వనాన్ని బట్టి తృణీకరింపనీయొద్దని అక్కడ అపోస్తులుడైన పౌలు గారు తెలియపరుస్తున్నారు. అయితే ఈరోజు యవ్వనస్తులు దేని చేత తమ నడకను జాగ్రత్తగా చేసుకుంటారంటే అది దేవుని వాక్యం చేతే కదా. ఈరోజు దేవుని దగ్గరికి రాకుండా చాలామంది యవ్వనస్తులు పాడైపోతున్నారు. కానీ యవ్వన కాలంలో వారి జీవితాలను చక్కగా మలుచుకోవాలంటే యవ్వన కాలంలో వారు జీవితాలు చెడిపోకుండా ఉండాలంటే అది దేవుని వాక్యం ద్వారా మాత్రమే సాధ్యం. ఎందుకంటే దేవుని వాక్యం మనుషుల జీవితాన్ని సరిచేస్తుంది. దేవుని వాక్యం మన తప్పుల్ని తెలియపరిచి మనల్ని సరిచేస్తుంది. దేవుని వాక్యం చెడు మార్గాల నుండి మంచి మార్గాల వైపు నడిపిస్తుంది. ఎవరైతే దేవుని వాక్యం దగ్గరికి వస్తారో వాళ్ళ జీవితాలు ఎంతో ఆనందంగా, మేలుకరంగా ఉంటాయి. మనం బైబిల్లో కూడా చూసాం. ఈరోజు ఈ తిమోతి యవ్వన కాలంలోనే దేవుని యొక్క కాడి మోయడం ద్వారా ఈరోజు తిమోతి మనందరికి ఒక
ఆదర్శనీయంగా ఒక మాదిరికరమైన వ్యక్తిగా ఉన్నాడు. యవ్వన కాలంలో దేవుని సేవ చేసే గొప్ప సేవకుడిగా తిమోతి మనకు కనపడుతున్నాడు. అలాగే యవ్వన కాలంలో బైబిల్లో చాలామంది ఉన్నారు దేవుని కొరకు మరి ప్రయాసపడినోళ్ళు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు బైబిల్లో మనకు చాలామంది కనపడతారు ప్రియదేవుని. అందుకనే మరి ముఖ్యంగా ఒక సంఘానికి కాపరిగా ఉన్న తిమోతికి పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. ముందు నీ యవ్వనం బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయొద్దు, నీ యవ్వనాన్ని బట్టి నిన్ను ఎవరు చిన్నచూపు చూడొద్దు, లేకపోతే నిన్ను తీసి పాడేసేటట్లుగా మాట్లాడొద్దు. నీ యవ్వనం విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని అపోస్తులుడైన పౌలు తిమోతికి చెప్తుంది. అలాగే రెండో విషయం ఏంటంటే ఇక్కడ మాటలో కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం అపోస్తులుడైన పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు. మాట చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మాట మనుషుల మధ్య మరి బంధాలను నిలుపుతుంది. అదే మాట మనుషుల మధ్య మరి ఎడబాటు కూడా, అంటే మాట మనుషుల మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది ప్రియదేవుని వల్ల. అందుకే మాట చాలా జాగ్రత్తగా ఉండాలి మాటలో. అందుకని మన పెద్దోళ్ళు ఒక సామెత చెప్పేవారు, కాలు జారినా తీసుకోవచ్చు కానీ మాట జారితే తీసుకోలేమని. అవునండి, మాట అది ఇప్పటికీ గుండెల్లో ఉంటుంది. మాట ఎప్పటికీ మనిషిని బాధిస్తూనే ఉంటుంది. అందుకనే మాట విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఒక ఇద్దరు మనుషుల మధ్య ఏదైనా ఒక ఘర్షణ వాతావరణం తెస్తే ఏదైనా అనొచ్చు అనకపోవచ్చు, కానీ ఈ విషయాన్ని అయితే అంటారు, మాటలు జాగ్రత్తగా రాని అని. చూసారంటే అంటే మాటలు జాగ్రత్తగా రాని అని కదా. నువ్వు నన్ను కొట్టేటప్పుడు జాగ్రత్తగా కొట్టు, నన్ను ఇంకోలాగా జాగ్రత్తగా చెయ్యి అని చెప్పరు, కానీ మాటలు చాలా జాగ్రత్తగా రాని అని మాట గురించి హెచ్చరిస్తుంటారు ప్రియదేవుని. అంటే మాటలో అంత పవర్ ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే మరొక విషయాన్ని మనం ఈరోజు చూడాలి. మరి మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 36వ వచనంలో మాటను గురించి ఇలాగ రాయబడింది. నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. నీ మాటను బట్టి నీతిమంతుడివని తీర్పు నొందుదువు, నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. చూసారా, చక్కని విషయాన్ని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తున్నారు. చూసారా, మనుషులు మాట్లాడే ప్రతి మాటను, వ్యర్థమైన మాటలను బట్టి తీర్పు దినమున మన లెక్క అప్పచెప్పవలసి ఉంటుందని వాక్యం చదివిస్తుంది. మన మాటలను బట్టి నువ్వు మంచోడువా చెడ్డోడు అని తెలియపరుస్తుంది. ఎవరైతే మాట విషయంలో జాగ్రత్తగా ఉంటారో వారిని గురించి మాటే సాక్ష్యం చెప్తుంది. మాటల విషయంలో ఎవరైతే మరి అజాగ్రత్తగా మాట్లాడతారో వారిని గురించి ఆ మాటే అతని మీద సాక్ష్యం చెప్తుంది ప్రియమైన వాళ్ళ. అందుకని మాటల విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. చూడండి, యోబుకి ఒకసారి శ్రమ వచ్చినప్పుడు మరి యోబు ఎన్నో శ్రమలు అనిపించాడు, ఎన్నో కష్టాలు అనిపించాడు, సమస్తాన్ని కోల్పోయాడు. మరి తన పిల్లల్ని ఎంతగానో ప్రేమించిన పిల్లల్ని కోల్పోయాడు, ఆస్తి ఐశ్వర్యం మొత్తం కోల్పోయినప్పుడు కూడా ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో ఉన్నాడు దేవుని పట్ల. అలాంటి సందర్భంలో తన భార్య వచ్చి ఇంత అన్యాయం జరిగినప్పుడు, ఇంత శ్రమలు అనిపిస్తున్నప్పుడు ఇంకా నువ్వు దేవుడు అని పట్టుకుంటావు, ఆ దేవుడిని దూషించి చచ్చిపో, ఇంకెందుకు నీ బ్రతుకు అన్నట్టు మాట అన్నప్పుడు ఆమెని గద్దిస్తాడు కదా. మూర్ఖురాల్లాగా నువ్వు మాట్లాడొద్దని ఆమెను గద్దిస్తాడు. అదే మరి 2వ అధ్యాయము యోబు పత్రిక 2వ అధ్యాయము యోబు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చివరిలో అంటాడు, యోబు మాట ద్వారా కూడా పాపం చేయలేదని అక్కడ వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని వారు. చూసారండి, యోబు మాట ద్వారా కూడా పాపం చేయలేదంట. మాట ద్వారా కూడా ఆయన మరి తనను తాను మరి అపవిత్రపరచుకోలేదని వాక్యం సెలవిస్తుంది. అంటే అంత జాగ్రత్తగా మనం మాట్లాడాలి. కానీ నిజంగా యోబు భార్య మూర్ఖురాల్లాగానే మాట్లాడింది.
దేవుడు సమస్తాన్ని అనుగ్రహించినప్పుడు ఆ ఆనందంలో పాలు పొందింది, సంతోషంలో పాలు పొందింది, అన్నీ మరి అనుభవించింది. కానీ ఒక్కసారి శ్రమ వచ్చేటప్పటికి ఒక్కసారి తన మాటను బట్టి ఆమె అపవిత్రపరుచుకున్నట్టు మరి అక్కడ వాక్యం సెలవిస్తుంది. ప్రియదేవుని బిడ్డలు, అంత శ్రమలో ఉన్నప్పటికి కూడా యోబు భక్తుడు మాట విషయంలో కూడా మరి ఆయన అసలు ఏ పాపం చేయనట్టు యోబు గురించి చక్కగా రాయబడింది. ప్రియదేవుని బిడ్డలు, అందుకనే మనం ఎదుటి వాళ్ళతోటి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే మాట మన గౌరవాన్ని పెంచుతుంది, అదే మాట మనకి అవమానం కూడా తెస్తుంది. అందుకని మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి. ఆ విషయాన్ని అపోస్తలుడైన పౌలు మరి తిమోతికి చక్కగా చెప్తున్నాడు. నీ యవ్వనము బట్టి ఎవడో నిన్ను తృణీకరింపనీయకము, అలాగే మాటలో కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలన్నట్టు ఆయన తెలియపరుస్తున్నాడు. అలాగే అక్కడ మూడో విషయం ఏంటంటే ప్రవర్తన. అదే ప్రవర్తన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇక్కడ చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనంలో మంచి ప్రవర్తన కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఇలాగూ మరి రాయబడింది 16వ అధ్యాయం 7వ వచనంలో ఇలా రాయబడింది, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను. అబ్బా, ఎంత గొప్ప విషయం అండి. నిజంగా ఎవడైనా ఒకటి ప్రవర్తన మరి మంచిగా ఉంటే అది యెహోవాకు ఇష్టమైన ఎడల శత్రువులను కూడా ఆయన మిత్రులుగా చేస్తాడని వాక్యం సెలవిస్తుందండి. ఎంత గొప్ప విషయం. నిజంగా మనకు శత్రువులు ఎలాగొస్తారండి? మన ప్రవర్తన బట్టి మనకు శత్రువులు అనేక మంది తయారవుతారు. నువ్వు మంచి ప్రవర్తన కలిగి ఉంటే శత్రువులు కూడా నీకు మిత్రులుగా మారిపోతారు. అది దేవుడు చేస్తాడని వాక్యం సెలవిస్తుంది. అలాగే మరి ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా ఇగో నీవు మందిరంలోకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన అంతా జాగ్రత్తగా చూసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. నిజంగా మందిరాలకు వెళ్తుంటారు కానీ సరైన ప్రవర్తన ఉండదు. బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నట్టు చాలామంది మందిరంలోకి వచ్చాక కూడా అజాగ్రత్తగా ఉంటుంటారు. సరిగ్గా దేవుని వాక్యాన్ని వినరు. అక్కడ వారి ప్రవర్తన అంతా విచిత్రంగా ఉంటాయి. కొంతమంది ప్రవర్తన విడ్డూరంగా ఉంటుంటాయి. అసలు ఇది దేవుని మందిరము అన్న సంగతి మర్చిపోయి కూడా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. ప్రియదేవుని బిడ్డలు, ముఖ్యంగా దేవుని మందిరంలో కూడా బయట కూడా ఎక్కడైనా మనం ఒక మంచి ప్రవర్తన కలిగితే అసలు మనకు శత్రువులు అన్న వాళ్ళే ఉండరండి కదండి. మన ప్రవర్తన బట్టే మనకు శత్రువులు పుడతారు. యేసుక్రీస్తుకి ఈ భూమి మీద అసలు ఎవరు శత్రువు లేరండి. ఆయన 33.5 సంవత్సరాలు జీవించినప్పుడు ఎవరికి కూడా ఏ విధంగా కూడా ఎటువంటి హాని కలగజేయలేదు. ఆయన్ని దూషించిన వారిని దూషించలేదు, ద్వేషించిన వారిని ద్వేషించలేదు. కానీ తర్వాత అందరూ కూడా ఆయన్ని చూసి చాలా బాధపడ్డారు. ఒక నిరపరాధిని మేము అన్యాయంగా సిలువకు అప్పచెప్పామని బాధపడ్డారు. ఆయన పొడిచిన వారు, ఆయన దూషించిన వారు కూడా పశ్చాత్తాపం పొందినట్టు మరి మనం బైబిల్లో చూస్తుంటాం కదండి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. సమూయేలు కూడా బాలుడుగా ఉన్నప్పుడు మరి దేవుని మందిరంలో మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఏలి అనే ఒక యాజకుడి దగ్గర ఆయన బాలుడుగా ఉన్నప్పుడు తన తల్లి అప్పచెప్పినప్పుడు ఆయన మందిరంలో ఎంతో మంచి ప్రవర్తన కలిగి పెద్దల పట్ల, దేవుడి పట్ల ఎంతో గౌరవంగా ఉండటం బట్టి ఆయన ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు తనని ఎంచాడు. కారణం ఏంటంటే, గొప్ప ప్రవక్తగా ఎంచడానికి కారణం ఏంటంటే ఆయన మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు దేవుని మందిరంలో. కానీ ఆ దేవుడి మందిరంలో మరి ఏలీ చాలా బహువృద్ధుడై ఉన్నప్పుడు కూడా మరి ఆయన చెప్పినప్పుడు వెంటనే వెళ్ళేవాడు. చిత్తం నీ దాసుడు ఆలకించున్నాడు, నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో దాన్ని తెలియపరచు, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆ చిన్న వయసులో కూడా ఎంతో మరి చక్కగా పెద్దల పట్ల గౌరవం కలిగి విధేయత కలిగి జీవించాడు. ప్రియమైన దేవుని వారలారా, ఈ దినాల్లో చాలామంది ఎవరన్నా లేకుండా కూర్చుని అమ్మ కొంచెం మంచినీళ్ళు ఇమ్మంటే అమ్మ కర్రకొచ్చి ఇలాగ అందించు, అమ్మ నేను లేగలేకపోతున్నాను నాకు చెయ్యి అందించంటే చాలా చీదరించుకునే వాళ్ళు ఉన్నారు ఈ దినాల్లో కదండి. పెద్దల పట్ల చాలా అసభ్యంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు.
కదండి. అలాంటి సందర్భంలో మరి సమూయేలు మరి ఏలీ పట్ల ఎటువంటి అజాగ్రత్తగా మరి చెడ్డ ప్రవర్తన కలిగి ఉండలేదు. ఎంతో మంచి ప్రవర్తన కలిగి ఉండటం వల్ల దేవుడు మరి సమూయేలుని ఒక యాజకుడి కింద, ఒక ప్రవర్త కింద దేవుడు ఎన్నుకున్నాడు ప్రియమైన దేవుని వల్ల. అలాగే మరి యోసేపు కూడా ఫరో ఇంట్లో ఉన్నప్పుడు కూడా మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు. ఫరో ఇంట్లో తనకి ఎలాంటి సమస్యలు ఎదురొచ్చినప్పుడు కూడా వాటి విషయంలో ఆయన చాలా మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు కదండి. అలాంటి ప్రవర్తన కలిగి ఉండటం వల్ల దేవుని చేత ఆయన ఆశీర్వదించబడ్డాడు. అలాగే పోతీఫర్ ఇంట్లో ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు, ఫరో ఇంట్లో ఉన్నప్పుడు కూడా అలాగే ఉండటం వల్ల యోసేపును కూడా మరి దేవుడు ఒక సామ్రాజ్యానికి, ఒక ఐగుప్తు లాంటి మహా రాజ్యానికి ఒక అధికారినిగా మరి దేవుడు చేయడం మనం చూస్తున్నాం. దేవుడు అలాగ ఆశీర్వదించడం మనం చూస్తాం. కారణం ఏంటంటే మంచి ప్రవర్తనే ఆయనంత గొప్పగా నిలబెట్టింది ప్రియ దేవుని బిడ్డ. నిజంగా ఒక దేశానికి ఆయన ఆహారాన్ని సమకూర్చిన వాడి కింద మనం ఆదికాండంలో మనం యోసేపు గురించి చదివినప్పుడు అంత గొప్ప మరి ఆశీర్వాదకరంగా దేవుడు ఆయన్ని నిలబెట్టాడు ప్రియమైన దేవుని వాళ్ళ. అలాగే మరి మూడో విషయం ఏంటంటే ప్రేమ. మరి ప్రేమ మరి గురించి మాట్లాడాలంటే చెప్పాలంటే చాలానే ఉంటుంది. అయితే ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభు లోకా సువార్తలో 10:27 ఎలా అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారు కదండి. అసలు ప్రేమిస్తే సమస్యలే ఉండవండి. అసలు ప్రేమ అన్నది మనం హృదయంలో ఉంటే అసలు ఈ లోకంలో అసలు సమస్యలే ఉండవు. కానీ చాలామందికి ప్రేమ ఉంటుంది, కానీ దాన్ని సరిగ్గా వినియోగించకపోవటం వల్లే మనుషుల మధ్య మరి ఇన్ని ఎడబాట్లు, ఇన్ని పగలు, ప్రతీకారాలు అన్నిటి కారణం ప్రేమే ప్రియ దేవుని బిడ్డలారు. ప్రేమ లేకపోవటమే కదండి. అందుకని యేసుక్రీస్తు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. అసలు పొరుగువారినే కాదండి, మన శత్రువులను కూడా మనం ప్రేమించాలి కదండి. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం పాపం చేసి ఆయనకి వ్యతిరేకంగా ఎన్నో దుష్టకార్యాలు జరిగించినప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కొరకు వచ్చి ప్రాణం పెట్టాడు. నిజంగా మనం ప్రేమించగలిగితే మరి ఎటువంటి శత్రువులు మనకు ఉండరు కదండి, ఎటువంటి విరోధులు మనకు ఉండరు. అందుకని నిన్ను వాళ్ళని నీ పొరుగు వారిని ప్రేమించమని వాక్యం సెలవిస్తుంది. సామెతలు గ్రంథం మరి 10:12 ఎలాగూ రాయబడింది, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటిని కప్పునని రాయబడింది ప్రియమైన వాళ్ళ. నిజమేనండి. నిజంగా మనం ఒక మనిషిని ప్రేమిస్తే వాళ్ళకి మనం ఏ హాని తలపెట్టం, వాళ్ళకి కీడు చేయాలని కూడా మనం ఎప్పుడు అనుకోము, వారి మీద నిందలు వేయము, వారి మీద కలహాలు చెప్పము, వారి మీద ఇంకా రకరకాల వ్యతిరేకమైనవి కూడా ఏమీ మనం మాట్లాడం. కారణం ఏంటంటే వారిని మనం ప్రేమించినప్పుడు వారి మీద ఎటువంటి ద్వేషం మనకు ఉండదు నిజంగా. అదే ప్రేమ లేకపోతే పగలు పెంచుకుంటాం, ప్రతీకారాలు తీర్చుకోవాలని ఎప్పటికప్పుడు మనం ఆలోచన చేస్తుంటాం. అది ఒక మనిషిని ప్రేమిస్తే మనం ఎప్పటికీ ఆయనకి మనం అతనికి హాని తలపెట్టం ప్రియమైన. ఈరోజు చాలామంది పైకి ప్రేమిస్తున్నాం అంటుంటారు కానీ లోపల మనసు నిండా పగలు ప్రతీకారాలే ఉంటాయి. అయితే ఈ విషయంలో మరి యోహాను రాసిన మొదటి పత్రికలో వాక్యం 3:14 ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఎలాగూ రాయబడింది. మొదటి యోహాను పత్రిక మరి 3:14 ఎలాగూ రాయబడింది, మనము సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. చూసారు ప్రియమైన వాళ్ళారా, మనం ప్రేమించడం ద్వారా దేవుడు ఎలాగైతే మనల్ని ప్రేమించాడో అలాగే మనం ఇతరులని, మన సహోదరులను మనం ప్రేమిస్తే ప్రియమైన వాళ్ళారా అది మన జీవితాలకి ఎంతో మేలు చేస్తుంది. మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము అని వాక్యం సెలవిస్తుంది. అదే మనం ప్రేమించకపోతే వాడు ఇంకా మరణమందే నిలిచి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది.
ఈ రోజుల్లో చాలామంది ప్రేమించామంటుంటారు కానీ మనసు నిండా పగే. నిజంగా ఒక సహోదరుని మనం ప్రేమించకపోతే మనం నిజంగా దేవుడిని ఎలా ప్రేమిస్తున్నాం? దేవుడే చెప్తున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని. నీ సహోదరుని ప్రేమించు, నీ సహోదరుని నువ్వు ప్రేమించని. మరి దేవుడి మాటను మనం అజాగ్రత్తగా వింటే, లేదా దేవుని మాటను ఆజ్ఞను మనం అతిక్రమిస్తే పాపం చేసిన వారమే కదా మనం. వాక్యం అదే చెప్తుంది, నీ సహోదరుని ప్రేమిస్తే నువ్వు మరణంలో నుండి జీవంలో దాటినట్టు, నీ సహోదరుని నువ్వు ప్రేమించకపోతే నువ్వు ఇంకా మరణంలోనే ఉన్నట్టు. అలాగే చూడండి ఒక విషయం 4వ అధ్యాయంలో, అదే యోహాను పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో ఇలాగ రాయబడింది, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూసిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. చూసారు ప్రియమైన దేవుడు, చాలామంది దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటూ చెప్తుంటారు కానీ మన పక్కన ఉన్న సహోదరులను మనం ప్రేమించలేము కదండి. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నీ కంటికి కనపడిన లేకపోతే నీ పక్కనున్న నీ సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు కనపడని దేవుడిని నువ్వు ఎలా ప్రేమిస్తావు కదండి. దేవుడు ఆజ్ఞేస్తున్నాడు, ఎవడైతే దేవుడిని ప్రేమిస్తున్నాను అని చెప్తాడో వాడు కంపల్సరిగా తన సహోదరుని కూడా ప్రేమించాలి. ఇది ఆజ్ఞ, ఇది ఆయన వలన మనం పొంది ఉన్నామనే సంగతి మనం మర్చిపోకూడదు. ఒకవేళ నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, అన్ని విషయాల్లో బాగుంటున్నానని అని చెప్పుకున్న నీవు నీ సహోదరుని ప్రేమించకపోతే నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్టే లెక్క. అది అబద్ధం. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పే మాట అది అబద్ధమని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని బిడ్డల. అందుకనే మనం ప్రేమించాలి. ప్రేమ దోషములన్నిటిని కప్పును అని వాక్యం సెలవిస్తుంది. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. కాబట్టి అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలా. ఇక వాక్యాన్ని బట్టి, దేవుడి యొక్క ఆజ్ఞను బట్టి మనం ఎవరైతే మన సహోదరులుగా ఎంచబడతారో వారిని మనం ప్రేమిస్తే నిజంగా మనం దేవుణ్ణి ప్రేమించేవారముగా ఉంటామని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళ. మరి అలాగే ఇక 4వ విషయం ఏంటంటే, విశ్వాసంలోనూ కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసంలో కూడా నువ్వు మాదిరిగా ఉండాలని అపోస్తుడైన పౌలు మరి తిమోతికి చెప్తున్నాడు. కానీ క్రైస్తవ జీవితం అంటేనే విశ్వాసంతో ముడిపడి ఉంటుంది. మన క్రైస్తవ జీవితం అంటేనే విశ్వాసానికి సంబంధించింది. విశ్వాసం మన జీవితంలో మరి నరాన ఏరులై పారాలని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని. నిజంగా చూడండి, వర్షాకాలంలో నదులు ఎలాగైతే పొంగి ఉద్రేకంతో పారుతాయో అలా మన నరాల్లో విశ్వాసం పారాలి కదా. ఈ విషయాన్ని మనం ఆలోచించేయాలి. చూడండి, ఏబేలు విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడని వాక్యం తెలియపరుస్తుంది ప్రియదేవుని బిడ్డ. అలాగే హానోకు కూడా తన కలిగి ఉన్న విశ్వాసమును బట్టి ఆయన దేవునితో నడిచి మరి మరణం కూడా చూడకుండా కొనిపోబడ్డాడని వాక్యం తెలియపరుస్తుంది ప్రియమైన దేవుని వాళ్ళ. అలాగే నోవాహు తన యొక్క విశ్వాసమును బట్టి, దేవుని యొక్క మాటను బట్టి ఆయన ఏం చేశాడంటే మరి అందరితోటి, ఆ కాలంలో నశించిపోయేవారు అందరితోటి నశించిపోకుండా తనతో పాటు తన కుటుంబాన్ని కూడా ఆయన రక్షించుకున్నాడు ప్రియమైన దేవుని పిల్ల. విశ్వాసాన్ని బట్టి కదండి. మోషే కూడా తన విశ్వాసాన్ని బట్టి ఆయన మరి పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైనంత గొప్ప భాగ్యమని ఎంచుకుని మరి ఐగుప్తు ధనాన్ని కూడా విడిచిపెట్టేశాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా పెరగటం ఆయన పెద్దగా ఇష్టపడలేదు ప్రియదేవుని బిడ్డ. క్రీస్తు విషయమై తన ప్రజల కొరకు నిందలు భరించటమే అని ఆయన మరి విశ్వాసాన్ని బట్టి మరి దేవుని పట్ల ఆయన ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. గొప్ప నాయకుడిగా కూడా ఎంచబడ్డాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా విశ్వాసం బట్టి మరి ఎర్ర సముద్రంని నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఆరిన నేల మీద నడుచుకుంటూ వెళ్ళినట్టు ఎర్ర సముద్రాన్ని కూడా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు ప్రియమైన. కారణం ఏంటంటే
ఇక వాళ్ళలో ఉన్న విశ్వాసం. మరి వీరి జీవితాల్లో మరి ఇలాంటి అద్భుతాలు మేళ్ళు జరగడానికి కారణం ఏంటంటే విశ్వాసమే కదండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యమని వాక్యం చదివిస్తుంది. ఈరోజు మనం కూడా ఈ విషయాన్ని నమ్మాలి. విశ్వాసం అంటే నమ్మకం కదండి. అలా నమ్మిన వారు విశ్వాసంలో మరి గొప్ప విజయాలు పొందారు కదండి. దానియేలు గ్రంథంలో కూడా ఇగో శద్రకు మెషకు అబేద్నెగోలు కూడా వారి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుని చేత ఆశీర్వదించబడ్డారు. ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలో గొప్ప అధికారులుగా గొప్ప నాయకులుగా దేవుడు వారిని నిలబెట్టాడు. అంటాడు ఒకరోజు, రాజా ఇగో ఒకవేళ ఈ అగ్నిగుండం నుండి దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు, కానీ నీవు నిలబెట్టిన ఇగో ఈ యొక్క దేవతకి ఈ యొక్క విగ్రహానికి మేము సాగిలపడి మొక్కము అని చెప్పారు. నిజంగా చూడండి ఎంత గొప్ప విశ్వాసం. దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు అన్న విశ్వాసం ఆలో ఉంది. ఒకవేళ దేవుడు రక్షించకపోయినా దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దాన్ని మాత్రం మేము అసలు చేయమంటేనే చేయమని వాళ్ళు ప్రియదేవుని బిడ్డలు అక్కడ తమ యొక్క విశ్వాసాన్ని కాపాడుకున్నారు. చూసారా? అలాంటి విశ్వాసం ఈరోజు మనం కూడా కలిగి ఉంటే వాళ్ళలాగా మన జీవితాల్లో కూడా అనేక అద్భుతాలు అనేక ఆశ్చర్యకారాలు చూస్తాం. అది దేవుడే జరిగిస్తాడు కదండి. దేవుడికి సమస్తము సాధ్యం. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మరి మనం కూడా అన్ని విషయాల్లో ఇగో సంఘంలో కానీ సమాజంలో కానీ మన ఇంటి వారిలో కానీ మన బంధుమిత్రుల్లో కానీ మనం కూడా అలాగ మాదిరిగా ఉండాలంటే ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా మన జీవితాల్లో అమలుపరచాలి. వాటిని మనం గైకొనాలి. ఇగో యవనం బట్టి కానీ మరి మాటలో కానీ ప్రవర్తనలో కానీ కదా అన్ని విషయాల్లో విశ్వాసంలో కానీ ప్రేమలో కానీ ఇవన్నీ కూడా మనం జరిగిస్తే అనేక మందికి మనం మాదిరిలుగా ఉంటామని వాక్యం తెలియపరుస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మరి అపోస్తులైన పౌలు తిమోతికి సెలవిస్తున్నాడు. అది తిమోతి ఒక్కడికే కాదు, బైబిల్ చదువుతున్న మనందరి జీవితాల్లో కూడా అలాంటి మాదిరికరమైన జీవితం కలిగి ఉండాలంటే ఇవన్నీ కూడా మన జీవితాల్లో మనం అనుసరించవలసిన ముఖ్యమైన విషయాలు. ఈరోజు ఈ విషయాలన్నిటిని మనం గైకొందాం. మన యవన విషయంలో మనం జాగ్రత్తగా ఉందాం. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మాటల్లో జాగ్రత్తగా ఉండాలా. అలాగే మంచి ప్రవర్తన కలిగి మనం ఉండాలా. ఎదుటి వాళ్ళని ప్రేమించే విషయంలో మనం ఏమాత్రం లోటు చేయకుండా మనం ప్రేమించాలి. తర్వాత మన క్రైస్తవ విశ్వాసంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు తిమోతికి రాసిన పత్రికకు, మంచి విశ్వాసం మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించింది విశ్వాసము నేను కాపాడుకుంటున్నాను. ఈరోజు మనం కూడా అలాంటి విశ్వాసాన్ని మనం కాపాడుకుంటే అపోస్తలుడు పౌలులాగా ఒక తిమోతిలాగా అనేక మందికి మనం మాదిరిగా ఉంటాం. ఆ నిత్య జీవానికి ఆ నీతి కిరీటానికి మనం వారసులుగా ఉంటాం. దేవుడు తన మాటలు దీవించిన గాక. ఆమేన్.